తెలంగాణలో 2024-25 స్కూల్స్ అకాడమిక్ క్యాలెండర్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జూన్ 12 నుండి స్కూళ్లు రీఓపెన్ చేయనున్నారు. జూన్ 1 నుంచి 11 వరకు బడిబాట కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 2025 ఏప్రిల్ 24 వరకు మొత్తం 229 పనిదినాలు ఉండనున్నాయి. 2025 ఏప్రిల్ 24 నుంచి 2025 జూన్ 11 వరకు మొత్తం 49 రోజులు ఈ విద్యా సంవత్సరంలో వేసవి సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు ముందే ప్రకటించారు. అలాగే అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు ఉన్నాయి. డిసెంబర్ 23 నుండి 27 వరకు 5 రోజుల పాటు క్రిస్మస్ సెలవులు ఉండనున్నాయి. 2025 జనవరి 13 నుండి 17 వరకు 5 రోజుల పాటు సంక్రాంతి సెలవులను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. వీటితో పాటు ప్రతిరోజు ప్రభుత్వ పాఠశాలల్లో 5 నిమిషాల పాటు యోగా, మెడిటేషన్ క్లాసులు ఉండనున్నాయి. మరోవైపు 2025 ఫిబ్రవరి 28 లోపు 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది మార్చి నెలలో 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, ప్రభుత్వం రిలీజ్ చేసిన ఈ అకాడమిక్ క్యాలెండర్ కి సంబంధించి షెడ్యూల్ అంతా ఏ విధంగా ఉంది? ఇటు హాలిడేస్ గురించి కావచ్చు, అలాగే ఎగ్జామ్స్ షెడ్యూల్ ఏ విధంగా ఉంది? హరిష, వేసవి సెలవుల అనంతరం మరొకసారి ప్రభుత్వ పాఠశాలను తిరిగి ప్రారంభించేందుకు తెలంగాణ విద్యాశాఖ సన్నద్ధమవుతుంది. అందులో భాగంగా అకాడమిక్ క్యాలెండర్ కూడా కొద్దిసేపటి క్రితం విడుదల చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి కూడా జూన్ 12న కూడా తిరిగి తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి. అందుకు సంబంధించి కూడా ఏప్రిల్ 24కి సంబంధించి మరోసారి ఏడాది చివరి రోజుగా నిర్ణయించడం జరిగింది. ఇక మొత్తం ఈ 2024-25 సంవత్సరానికి సంబంధించిన విద్యా సంవత్సరానికి సంబంధించి 229 రోజులుగా పాఠశాలల పనిదినాలకు నిర్ణయించడం జరిగింది. వీటితో పాటు ఇటు జనవరి 10వ తేదీన అటు సంబంధించి కూడా 10వ తరగతి సిలబస్ పూర్తి చేసి తర్వాత రివిజన్ క్లాసు నిర్వహించేందుకు ఏర్పాటు చేసింది. వీటితో పాటు జూన్ 1 నుంచి 11వ తేదీ వరకు, ఎందుకంటే 12వ తేదీ నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా ఇటు ప్రభుత్వ పాఠశాల తిరిగి బడిబాట కార్యక్రమానికి సంబంధించి కూడా నిర్వహించేందుకు ఏర్పాటు చేయబోతుంది. ఇక వీటితో పాటు అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు కూడా దసరా సెలవులతో పాటు ఇక డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్టమస్ హాలిడేస్ తో పాటు ఇక సంక్రాంతికి సంబంధించి కూడా జనవరి 13 నుంచి కూడా 17 వరకు ఇటు సంక్రాంతి సెలవులను కూడా నిర్ణయించింది. ఈసారి గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కూడా ఇటు ప్రభుత్వ పాఠశాలలో కూడా పెద్ద విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కూడా ప్రకటబందీ చర్యలు చేస్తుంది. వీటితో పాటు ఇటు ప్రైవేటు పాఠశాలకు దీటుగా ఇటు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి కూడా అనేక మౌలిక వసతులు ఏర్పాటు చేస్తూ కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను యువతను ప్రభుత్వ పాఠశాలలకు రప్పించి వివిధ క్లాసులకు సంబంధించి కూడా వాటి సంఖ్యను పెంచేందుకు కూడా ప్రత్యేక ఏర్పాటు చేయబోతుంది. ఇక ప్రతి ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో కూడా ఒక 10 రోజుల పాటు బడిబాట కార్యక్రమం నిర్వహించడం ఇటు ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా జూన్ 12 నుంచి కూడా ఇటు మరొకసారి తిరిగి పాఠశాలలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున బడిబాట్ని విజయవంతం చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా కొద్ది రోజుల నుంచి కూడా అందుకు సంబంధించిన కార్యాచరణ సిద్దం చేస్తుంది. టీచర్స్ కావచ్చు, ప్రధాన ఉపాధ్యాయులకు సంబంధించి కూడా ఇటు బడి యొక్క ప్రాధాన్యత చెప్పే విధంగా గత ఏడుతో పోల్చుకుంటే ఈసారి ఇటు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కొంత సంఖ్యతో పాటు వారి యొక్క సంబంధించిన వివిధ అంశాలకు సంబంధించి కూడా కొంత గ్రాఫ్ట్ పెంచే ప్రయత్నం కూడా చేసేందుకు తెలంగాణ ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక గత ఏడుతో పోల్చుకుంటే ఈసారి ఇటు 10వ తరగతి ఉత్తీర్ణ ఫలితాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలలు కొంత మెరుగైన ఫలితాలు సాధించాయి. కాబట్టి అదే దిశగా గురుకుల పాఠశాలతో పాటు ఇటు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా విద్యార్థులకు సంబంధించి విద్యాబుద్ధులు అందించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా క్రమంగా పాఠశాలను బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్న భాగంగా అందులో భాగంగా ఈసారి కూడా పెద్ద సంఖ్యలో ఇటు 1 నుంచి 10వ తరగతి సంబంధించిన విద్యార్థులకు సంబంధించి కూడా ప్రభుత్వ పాఠశాల చదివే విధంగా అందుకు సంబంధించిన మౌలిక వసతులు కావచ్చు, వారికి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ కావచ్చు, అందుకు సంబంధించిన యూనిఫామ్స్ కూడా ఇప్పటికే సిద్దం చేయడం జరిగింది. హరీష. రైట్, థ్యాంక్ యూ కిరణ్.